నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్. థంబ్‌నెయిల్ చూసారు కదా! ఆ థంబ్‌నెయిల్‌లో నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దని పెట్టాను కదా! అదేంటంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నేను చేసిన పొరపాటనమాట అది. నేను యూట్యూబ్ ఛానల్ అయితే నాకు బాగా ఇష్టం. యూట్యూబ్ ఛానల్ చేయాలి, అందులో సక్సెస్ అవ్వాలని ఎప్పటినుంచో అనుకునేదాన్ని. అలా మా చిన్న బాబు పుట్టిన 1 ఇయర్, 1 ½ ఇయర్ అయ్యాక స్టార్ట్ చేద్దామని మా వారిని అడిగితే, "ఓకే, నీ ఇష్టం" అని అన్నారు. సర్లే అని ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఛానల్ అయితే నేమ్ అయన్నీ క్రియేట్ చేసుకొని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీడియో అయితే మేము కట్టుకూరు శివాలయంకి వెళ్ళామన్నమాట. అది ఫస్ట్ వీడియో అని పెట్టాను అనమాట ఫస్ట్ వీడియో. ఆ రోజు నుంచి వీడియోస్ అయితే పెట్టేదాన్ని. అయితే స్టార్టింగ్‌లో ఏంటంటే వీడియోస్‌లో కనిపించాలంటే భయంగా అనిపించేది. ఎందుకంటే యూట్యూబ్ అంటే ఏంటి, అందరూ చూస్తారు. అమ్మో! నేను ఎట్లా మాట్లాడతాను, ఎలా చేస్తాను, ఇట్లా భయంగా అనిపించి ఏం చేసేదంటే ఓన్లీ వీడియోస్ తీసి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇచ్చేదాన్ననమాట నేను. ఆ వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా అంత స్పష్టంగా అయితే ఇవ్వలేకపోయేదాన్ని. ఎందుకంటే స్టార్టింగే మనం స్పష్టంగా మాట్లాడాలంటే మన వల్ల కాదు కదా! కొంచెం తడబాటు వచ్చేది. కొంచెం వణుకులా అట్లా అనిపించేది. కొన్ని ఆటిలకేమో మ్యూజిక్స్ యాడ్ చేసేదాన్ని. మ్యూజిక్ యాడ్ చేస్తే ఏంటంటే మనకి కాపీరైట్ క్లెయిమ్ అయితే కంపల్సరీ పడతదండి. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టి మనం బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వలేక మ్యూజిక్ మాత్రం అస్సలు యాడ్ చేయకండి. ఎట్లో గట్ల కొంచెం ఒక 2 మినిట్స్ అయినా మన ఓన్ వాయిస్ అనేది ఇస్తేనే తొందరగా మానిటైజేషన్ అయిద్దనమాట. ఇంకోటి మన యూట్యూబ్ ఛానల్ చేశాక ఎవరో ఒకళ్ళు కంటెంట్ తీసుకొని వాళ్ళ కంటెంట్‌ని మనం చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను ఎవరైనా ఫేమస్ యూట్యూబర్ ఉంటారు. వాళ్ళ కంటెంట్ తీసుకొని నేను చేస్తున్నాననుకోండి. అదేంటంటే మనం మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు అది కొంచెం మనకు ప్రాబ్లమ్ అయితదనమాట. అదొకటి చూసుకోండి కంపల్సరీ. ఎవ్వరి కంటెంట్ వాడొద్దు. ఎవరి వాయిస్ మ్యూజిక్ వాడొద్దు. ఓన్లీ మీ ఓన్ వాయిస్ వాడుకుంటా మీ ఓన్ కంటెంట్‌తో గనక చేస్తే కంపల్సరీ యూట్యూబ్‌లో సక్సెస్ అయిద్ది. ఇంకోటి, నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దన్నాను కదా! అదేంటంటే అట్లే కొన్ని వీడియోస్ పెడుతూ వస్తున్నాను. షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. ఓకే, సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా వచ్చేసారు. 1,000 దాటింది. ఓకే, బాగుంది అనుకున్నా. అనుకునే టైంకి మనకు వాచ్ టైమ్ ఉంటది కదా! 4000 అవర్స్. ఆ 4000 అవర్స్ అయితే అవ్వలేదండి. 4000 అవర్స్ అంటే ఒక 600, 700 అట్లా వచ్చింది టైం. అదేంటి నేను ఇంత కష్టపడి చేసినా ఎట్లా అవుతుంది, ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి కొన్ని రోజులైతే చేశాక మనకి తొందరగా మనం అనుకున్నది తొందరగా సాధించాలని కోరుకుంటది కదా! అది అవ్వకపోయేటప్పటికి నేను యూట్యూబ్‌ని అయితే పక్కన పెట్టేశాను. అలా అయితే ఎప్పుడు పక్కన పెట్టొద్దు. మనకి వీడియో పోస్ట్ చేయగానే వందల కొద్ది లైకులు రావు, వందల కొద్ది సబ్స్క్రైబర్స్ రారు, తొందరగా అనేది రీచ్ అవ్వడం అనేది జరగదు. మనం అట్లా పెట్టగా ఏదో ఒక వీడియో బాగా వైరల్ అవుతదనమాట. ఆ వైరల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. నాకు ఇట్లా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు దాకా ఏం చేశానంటే నేను ఎందుకు నాకే రావట్లేదేమో, సో ఆపేద్దామని అయితే ఆపేసాను నేను. ఆపేసాక ఇట్లా మామూలుగా ఆపేసాను. మళ్ళీ మామూలుగా అప్పుడప్పుడు ఏదైనా చిన్న పిల్లలది ఏదైనా షార్ట్ వీడియో మ్యూజిక్ పెట్టి యాడ్ చేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు మామూలుగా అనిపించింది నాకి. ఎందుకు ఇట్లా పెట్టగానే సక్సెస్ రావాలని అనుకున్నాను. ఎందుకు ఇలా వెంటనే అయిపోవాలి. ప్రతీదీ అనుకోవడం అది మన తప్పు. వైరల్ అవ్వడానికి టైం పడతది. మనం కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పడతది కదా! ఇది కూడా అలానే కదా! మనం ఎందుకు ఇలా చేయాలని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే చేశాను. సో స్టార్ట్ చేశాక తొందరగా స్టార్ట్ చేయడం అయితే చేశాను గానీ, ఈసారి మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా! స్టార్టింగ్‌లో వచ్చిన వ్యూస్ అయితే అసలు మానేసి మళ్ళీ మన ఛానల్ స్టార్ట్ చేస్తే రావండి. మీరు మాత్రం ఆ పొరపాటు అసలు చేయకండి. అసలు ఛానల్ స్టార్ట్ చేశాక అవసరమైతే మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా ఒకరోజు తప్పితే ఒకరోజన్నా వీడియో పోస్ట్ చేయండి గానీ, ఛానల్‌ని అయితే అసలు వదలడం అనేది చేయొద్దు. ఎందుకంటే మీరు అది కూడా ఒక ప్రొఫెషన్‌లా పెట్టుకోండి. మనకు జాబ్ అనేది ఎంత ఇంపార్టెంటో యూట్యూబ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని అనుకునేలాగా అయితే స్టార్ట్ చేయండి. అలా అయితేనే చేయండి. లేకపోతే అసలు దాన్ని పట్టించుకోవద్దు. ఎందుకంటే నేను బాగా అనుభవం అయ్యి చెప్తున్నాననమాట. సో వీడియోస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక ఫస్ట్ వచ్చినంత వ్యూస్ అయితే రావట్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మధ్యలో మానేసాం కాబట్టి మన సబ్స్క్రైబర్స్ మనం మన వీడియోస్ అనేది ఫాలో అవ్వడం మానేశారు. సో అందువల్ల అనేది మన ఫాలోయింగ్ అయితే తగ్గిద్ది. మనం అదొకటి గమనించాలి. సో అందుకే ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే అసలు మధ్యలో అనేది వదలకండి. అంతేకాకుండా పెట్టినంతనే గనక మనకి 1000 సబ్స్క్రైబర్స్ రారు, వాచ్ టైము తొందరగా అవ్వదు. మనకి దానికి కొంచెం టైం పడుతుంది. మన వీడియోస్ వైరల్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి. సో మనం ఇవన్నీ గుర్తుంచుకొని అయితే మీరు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి.
సో నాలాగా మాత్రం అస్సలు పొరపాటు చేయొద్దు. సో ఇది మాత్రం గుర్తుంచుకొని మీరు యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయండి. ఇంకోటి యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి సాంగ్స్, మ్యూజిక్స్ యాడ్ చేయొద్దు. ఎందుకంటే మనం అవి ఇప్పుడేం కాదు, కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది. సో అది మాత్రం మనం మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు దానికి కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. ఇంకోటి వేరే వాళ్ళ కంటెంట్ అస్సలు వాడకండి. ఎందుకో నేను వివరంగా చెప్పాను కదా, అసలు ఎటువంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళది వాడకండి, మీ ఓన్గా చేయండి. మీరు పెట్టిన వెంటనే వ్యూస్ ఎక్కువ రావు, అట్లనే తొందరగా మోనిటైజేషన్ అవ్వదు. కొంచెం వెయిట్ చేయండి, ఓపిక యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేయండి. అప్పుడే కనుక మనం అనుకున్న సక్సెస్ అయితే సాధిస్తాం. ఇప్పుడు నేను దగ్గరగా మామూలుగా లెక్కేస్తే, నేను మానేసింది ఇవన్నీ వదిలేస్తే నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే 4 years అవుతుంది. ఇప్పుడు అయిందనమాట నాకు మోనిటైజేషన్. అట్లా మనకు టైం అనేది చాలా పడుతుంది. మనం స్లోగా ఓపికగా అనేది ఏదో చూస్తూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.